ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు టీడీపీ నేత, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి జకీర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం జకీర్ పార్థివ దేహానికి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. నగరంలోని హాల్తాలిం మసీదులో ఆయన పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ కాకినాడ పర్యటనను రద్దు చేసుకుని జకీర్ అంతిమ యాత్రలో పాల్గొని అన్నీ తానై వ్యవహరించారు. ఖుద్దూస్ నగర్ నుంచి పత్తేఖాన్పేట, కలాన్ మసీద్ వరకు అంతిమ యాత్ర సాగింది. జకీర్ పాడిన మంత్రి నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, ఎంపీ వేమిరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పార్టీ ముఖ్య నేతలు మోశారు. అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉండి ఆయనకు కడసారి అంతిమ వీడ్కోలు పలికి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ జకీర్ అకాల మృతి కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి జకీర్ అని అన్నారు. జెండా వీధిలో ఆత్మీయ నాయకుడిని కోల్పోయానని చెప్పారు. జకీర్ లేని లోటు తీర్చలేనిదన్నారు. జకీర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారని చెప్పారు. ఆత్మీయ వీడ్కోలులో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, మైనారిటీ నేతలు, కార్యకర్తలు, జకీర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే యాక్సిడెంట్ జరిగి జహీర్ అంటారు, జహీర్ నేము జాకీర్ అనే జాఫర్ జకీర్, మేమంతా జకీర్ అని పిలుస్తుంటాము. వారు చనిపోవడం నిజంగా ఊహించింది. ఎందుకంటే అజాత శత్రువు, అతను ఎవరితోనూ తగాదాలుగా అనేది ఉండదు. ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడే వ్యక్తి. ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడినా డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాడు కానీ వేరే విషయాలు ఏమీ మాట్లాడేవాడు కాదు. అటువంటి వ్యక్తి యాక్చువల్గా చనిపోవటం అటు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా ముస్లిం యొక్క సమాజానికి కూడా ఎంతో తీరని లోటు. నేను గౌరవమైన ముఖ్యమంత్రి గారికి చెప్పడం, వెంటనే వారు ఫోన్ చేసి వాళ్ళ బ్రదరు, వాళ్ళ కుటుంబ సభ్యులతో నేను మాట్లాడటం కూడా జరిగింది. ఈ యొక్క జాకీర్ యొక్క ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు నిజంగా అంటే ఈరోజు వేల మంది యాక్చువల్గా దీనికి వచ్చారు, ఒకరిద్దరు కాదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలని నిజం చెప్తున్నాను. వేల మంది ఇంతమంది వచ్చారంటే కారణం ఏంటంటే అతను మిగతా వాళ్ళందరితో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం. ఇటువంటి నాయకులు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ వారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ మేమంతగా ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అతని ఆత్మకు శాంతి కోరాలని కోరుకుంటున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.